ప్రవీణ్ పగడాల దైవజనులు మరణించారని అందులో చూసినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఇంతకీ ఇది నిజమేనా అని రాజమండ్రికి వెళ్ళే దారిలో దైవజనుని ఒక మాస్టర్ ప్లాన్, ప్రీ ప్లాన్ ప్రకారంగా మరి మర్డర్ చేశారన్నటువంటి ఆలోచన చాలామంది అంటున్నారు. అయితే ఇది యాక్సిడెంట్ కాదు. మరి అన్న అయితే ఎవరికి కూడా పగడాల ప్రవీణ్ అన్న ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. తన ప్రసంగాలలో ఏ డిబేట్లు చేసినా చాలా సౌమ్యముగా, మర్యాదగా, ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడగలిగినటువంటి గొప్ప దైవజనులు ఆంధ్రప్రదేశ్లో. ఆయనను మనం కోల్పోవడం అనేది చాలా దుఃఖకరం, విషాదకరం. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘాలకు ఒక వెన్నెముక లాంటివాడు. ఆయన లేని లోటు చాలా ఉండిపోతుంది మనకింకా. బైబిల్ మీద మంచి పట్టు కలిగినటువంటి దైవజనులు చక్కగా ఎవరు ప్రశ్నించిన దానికి చాలా సౌమ్యముగా, అర్థపూరితముగా చక్కగా ఆన్సర్ చెప్పే దైవజనులు ఈ దినాన మన మధ్య లేరంటే చాలా దుఃఖకరం. మన సంఘాలకు అంటే క్రైస్తవ సమాజాన్ని అంతటి కూడా చాలా లోటు జరుగుతుంది. తనను బుల్లెట్ బండి మీద వస్తున్న తనను కాపు కాచి మరి చాలా ప్రీ ప్లాన్గా మరి అన్నను మర్డర్ చేసినట్టుగా అక్కడున్న దృశ్యాలను బట్టి తెలుస్తుంది. తన యొక్క ఛాతి మీద మరి బూటుతో తొక్కారు, ఆ జాడలు కూడా కనపడుతున్నాయి. దీన్ని బట్టి ఖచ్చితంగా మరి క్రైస్తవులకు వ్యతిరేకులు అన్నను ఖచ్చితంగా మర్డర్ చేయించుంటారనేటువంటి ఆలోచన అనేకులు అంటున్నారు. నాకు కూడా అదే తోస్తుంది. నా మనవి ఏంటంటే, ఇది నిజంగా మర్డర్ చేసినట్టయితే ప్రభుత్వం వారు దయచేసి ఇది గమనించి అన్నను మర్డర్ చేసినటువంటి ముద్దాయిలను మాత్రము వదలక వారిని తప్పక శిక్షించాలనేదే మా ఆశ. ఇలాంటివి ఇంకెవరికి కూడా ఇలాంటివి జరగకుండానట్లు చూడాలనేదే ప్రభుత్వం వారి విషయాన్ని నేను కోరుతూ ఉన్నా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వారు చర్య తీసుకొని పగడాల ప్రవీణ్ అన్న కుటుంబానికి న్యాయం చేస్తారని